Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేశాడు కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మొత్తం లూటీ చేసి 2 ఎకరాల పెద్ద మనిషి ఈరోజు 6 లక్షల కోట్లకి ఎగబాకాడే. ఇదంతా అవినీతి కదా, నీ కళ్ళకు కనపట్లేదా? అందులో నీకు ఎంత షేర్ చేస్తున్నాడో మాకు తెలియదు. దాని గురించి ఎందుకంటే ఇవన్నీ చాటుమాటు వ్యవహారాలు కనుక. కానీ పబ్లిక్గా ఈరోజు కేసులు బట్ట బయలు చేస్తూ ఉన్నాయి కదా. అతను అవినీతి మీద 18 కేసులు స్టేలు తెచ్చుకొని బయటకు వచ్చాడు కదా. అందులో నేనేసిన కేసు కూడా ఉంది కదా. ఇన్ని ప్రత్యక్షంగా ఉన్నా కూడా నువ్వు నమ్మవా అతని గురించి? అంటే నువ్వు అతని చేతిలో ఎలా బందీ అయిపోయావో, ఎలా చిక్కిపోయావో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఏ బలహీనత లేకపోతే ఏ విధంగా నువ్వు అతని చేతిలో చిక్కావు అనేది కొద్ది రోజులు అది కూడా బయటకు వస్తుంది. కానీ నువ్వు చిక్కి అతని చేతిలో నువ్వు ఈరోజు కాపు జాతిని అవమానం చేస్తున్నావు. ఇది మాత్రం ఎవరు క్షమించరానటువంటి విషయం. నీ బలహీనతని జాతి మొత్తానికి ఎలా ఆపాదిస్తావు? ఏమి 24 సీట్లు తీసుకుని నువ్వేదో పెద్ద గొప్పగా భావిస్తూ అతను మనకి ఇచ్చాడు కాబట్టి మనం నిలబడ్డామంటావే. పక్కనుండి ప్రతి ఒక్కడు కూడా పార్టీ పెట్టిందే ధైర్యంగా పోరాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పెట్టారు ఏ పార్టీ? 2011లో పెట్టారు. 2014 ఎలక్షన్స్, అందులో 16 నెలలు అయిపోయి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినా కూడా వచ్చి నిలబడి జైలు నుంచి వచ్చి కూడా ధైర్యంగా పోరాడలేదా? 175 సీట్లు పోటీ పెట్టలేదా? నీలాగా 5 సీట్లు 10 సీట్లు అనుకుంటూ ఎవరిని అడుక్కోలేదే. ఎవరి పొత్తుల కోసం ఆయన వేచి చూడలేదే. ఆయనంతటా ఆయన ధైర్యంగా నిలబడ్డాడు. 175 సీట్లు పోటీ పెట్టాడు. కేవలం 1.5% తేడాతో మాత్రమే ఓడిపోయాడు. అయినా 67 మంది ఎమ్మెల్యేలని 8 మంది ఎంపీలని గెలిపించుకున్నాడంటే అది గట్స్ అంటే. లీడర్ క్వాలిటీ అంటే వాళ్ళని చూసి నేర్చుకో. నువ్వు ఎట్టాగు లీడరు కాదు, నటుల్లాగా సినిమాల్లో నటిస్తావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి బయట కూడా నటన చేస్తానంటే అది ఎట్లా కుదురుతుంది? ప్రజలేమన్నా అమాయకులు అనుకున్నావా? ఆత్మాభిమానం ఉండే కాపు జాతి నిన్ను ఎప్పుడో బహిష్కరించింది. నువ్వు చంద్రబాబు నాయుడు తాకట్టు పోయావనేది ఈ జాతికి ఎప్పుడో అర్థమైపోయింది. అందుకనే నీ సభలకు కూడా జనాలు కరువైనటువంటి పరిస్థితి. తాడేపల్లి అంటే పూర్తిగా ఇక్కడ కాపు ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తు ఏంటంటే బ్రహ్మాండంగా నీ జనాలను ఉపయోగించుకొని తనకొచ్చారని చెప్పి చూపించుకుంటూ, చూసారా మా సభ అంత సక్సెస్ అయింది, ఇంత సక్సెస్ అయిందని చెప్పి చెప్పుకోవడం కోసం ఆయన ఒక పెద్ద ప్లాన్ చేశాడు. చేస్తే ఏమైంది? నువ్వు కూడా చతికిలబడ్డావు అక్కడ. అందువల్ల నువ్వు ఏమి సందేశం చెప్పు? ఎక్కడికి పాతాళాన్ని తొక్కేస్తావా? ఎవరిని? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేశారయ్యా? ఆయన చేసిన తప్పేంటో చెప్పండి, ఒక్క మాట చెప్పండి. ఈ పేద ప్రజలకి దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచిపెట్టినందుకు ఆయన తొక్కేస్తావా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ని విద్యారంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో అన్ని రంగాల్లో కూడా నంబర్ 1గా నిలబెట్టినందుకు పాతాళానికి తొక్కేస్తారా? నీ దత్త తండ్రి నువ్వు కలిసి ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి?